నపుంసకుడు తన రథం మీద ఇథియోపియా దేశానికి వెళ్లిపోయాడు. అతని హృదయంలో ఆనందం పరవళ్లు తొక్కింది. ఉత్తర ఆఫ్రికాలో పెద్ద సంఘం మొట్టమొదట ఉనికిలోకి వచ్చింది. ఈ నపుంసకుని ద్వారా ఉత్తరాఫ్రికాలో గొప్ప సేవ జరిగింది. మరుక్షణమే ఫిలిప్పు అజోతులో కనిపించాడు. అజోతు, అష్డోదు మొదలైన గాజా ప్రాంతీయ పట్టణాలలో ఫిలిప్పు వాక్య పరిచర్య జరిగిస్తూ చివరికి కైసరయ్యకు చేరుకున్నాడు. నపుంసకుడు సువార్తను ఇథియోపియాకు మోసుకెళ్లాడు. ఫిలిప్పు అదే సువార్తను కైసరయ్య దాకా మోసుకు వెళ్లాడు. ప్రియ శ్రోతలు, మనం 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యములెన్నో చూచాము. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెరూషలేము నుండి బెత్లెహేము గుండా హెబ్రోను ద్వారా మార్గం తిన్నగా ఈజిప్టుకు వెడుతుంది. గాజాకు దక్షిణంగా ఈ రాజమార్గం వెడుతుంది. గాజా గొప్ప వ్యాపార కేంద్రం. రథం మీద వచ్చాడు కందాకే మంత్రి, ఆర్థిక శాఖామాత్యుడు. ఇథియోపియా రాణులందరికీ ఇదే బిరుదం, కందాకే. నపుంసకుడు యెరూషలేముకు ఆరాధన కోసం వెళ్లాడు. ఆ రోజుల్లో ఎక్కడ చూచినా దేవతలే, దేవతా విగ్రహాలే. జాతులన్నిటిలో ఆధ్యాత్మిక కలవరం ప్రవర్తిల్లుతున్నది. అనేకులు ఆయా జాతులలో నుండి యూదమతంలోకి వచ్చారు. యూద మత వ్యవస్థలో దేవుడు ఒక్కడే. సత్య ఏక దేవారాధన వల్ల వారి నైతిక శీలం ఎంతో బాగుపడింది. వారి జీవితాలు అర్థవంతమై వారికి ఆధ్యాత్మిక చైతన్యం అలవడింది. యూద మత ప్రవిష్ఠులంటే వీరే. వీరు సున్నతి పొందినవారు. చాలామంది యెరూషలేము దాకా వెళ్లరు. తమ సమీపంలో సమాజ మందిరాలకు వెళతారు. వాక్యం చదువుతారు, వింటారు. వీరిని దేవునికి భయపడేవారు అంటారు. ఈ నపుంసకుడు యూద మత ప్రవిష్ఠుడు. అందుకే అంత దూరం యెరూషలేముకు రథయాత్ర చేశాడు. యెషయా 53వ అధ్యాయంలోని యేసుక్రీస్తును ఫిలిప్పు అతనికి చూపించాడు. నపుంసకుడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసి అయ్యాడు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. అన్యులు సున్నతి ద్వారా యూదమత ప్రవిష్ఠులవుతారు. గాని యేసుక్రీస్తు విశ్వాసుల బాప్తిస్మం ఎంతో ఆధ్యాత్మికం. ఇది మతాచారం కాదు. నీటిలో ముంచినప్పుడు అది బాప్తిస్మమవుతుంది. ప్రవహించే నీటిలో నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఫిలిప్పు బాప్తిస్మమిచ్చాడు. బాప్తిస్మం శుద్ధి సంకేతం. ఆత్మ క్రీస్తు కృపలోనికి బాప్తిస్మం పొందుతుంది. బాప్తిస్మం లోకంతో తెగదెంపులు. బాప్తిస్మం ఒక కొత్త లోకంలోకి ప్రవేశం. బాప్తిస్మం క్రీస్తుతో పాతిపెట్టబడి తిరిగి లేపబడడం. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు బాప్తిస్మ భావం విశదీకరించబడింది. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందడానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. అనగా బాప్తిస్మము క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాదృశ్యం, సంకేతం. శ్రోతలు వింటున్నారా? గమనించండి. ఈ ఇథియోపియా నపుంసకుడు తన దేశానికి వెళ్లిపోయి ఇథియోపియా దేశమంతటినీ సువార్తీకరించాడు. ఫిలిప్పు గాజా ప్రయాణం సువార్త ఉద్యమంలో కీలకం లాంటిది. గాజా మార్గం అరణ్య మార్గం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం, నపుంసకుడు యెహోవా సమాజములో చేరకూడదు. కాని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3 నుండి 5వ వచనం ప్రకారం 1000 ఏండ్ల పాలనలో నపుంసకులకు కూడా మహోజ్వలమైన భవిత వాగ్దానం చేయబడింది.
షండు నేను ఎండిన చెట్టు అనుకోకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనను ఆధారము చేసుకునే షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నా ఇంటిలో నా ప్రాకారములలో ఒక భాగమును వారికిస్తాను. కొడుకులు కూతుండ్లు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడుతున్నాను. ఇక్కడ కందాకే మంత్రి అయిన షండు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతడు బిగ్గరగా లేఖనాలు వల్లించాడు. లేఖనములోని క్రీస్తును ఫిలిప్పు అతనికి చూపించాడు. ఫిలిప్పును ప్రయాణంలో నడిపించింది దేవదూత. వాక్య వివరణలో అతణ్ణి నడిపించింది పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని క్రీస్తునే నపుంసకుడు చూచాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధిస్తున్నారు గదా, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఫిలిప్పు తన స్వస్థలమైన కైసరయ్యకు తిరిగి వెడుతూ దారి పొడుగునా ఆయా పట్టణాలలో సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్తికుని పాదాలు నోరు ఊరుకోవు. ప్రియ శ్రోతలు, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైన సత్యాలతో నిండి ఉంది. స్టెఫను చనిపోయినప్పుడు సంఘం ఎంతో సంతాపం చెందింది. సంఘానికి అతని మరణం తీరని నష్టం అనిపించింది. అయితే హతసాక్ష్యం ద్వారా స్టెఫను ప్రభువు సంఘాభివృద్ధికి దోహదపడిన నాయకుడయ్యాడు. విశ్వాసులు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడయ్యాడు. ఇది సంఘానికి విజయమే. స్టెఫను సాక్ష్యం సౌలు మీద ఎంతో ప్రభావం చూపెట్టింది. సౌలు రక్షణకు దారితీసింది. శత్రువు గెలిచాడని అనుకోవద్దు. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. స్టెఫనులాగే ఫిలిప్పు కూడా సంఘ పరిచారకుడు, సువార్తికుడు కూడా. దేవుడు ఫిలిప్పును సమరయ్యకు పంపాడు. శత్రువులైన సమరయ్యులను సువార్త మిత్రులనుగా మార్చింది. పేతురు యోహానులు రావడం వారికెంతో ప్రోత్సాహం కలిగించింది. పరిశుద్ధాత్మ కార్యం సమరయ్యలో ఎంతో బలంగా జరిగింది. యెరూషలేముకు సమరయ్యకు మంచి స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. గతకాలపు కక్షలు మానిపోయాయి, మాసిపోయాయి. వారు వీరు ఇప్పుడు క్రీస్తునందు సహోదరులు. క్రీస్తు ప్రేమను వీరందరూ రుచిచూచిన వారై ఎంతో ఉల్లసించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు సంఘమును ఎంతో ఆశీర్వదించినప్పుడు, దేవుడు మంచి విత్తనాలు నాటినప్పుడు సైతాను నకిలీ సరుకును సంఘములోకి రవాణా చేస్తాడు, కలవరం సృష్టిస్తాడు. పేతురులాగా మనము అప్రమత్తంగా ఉండాలి. చెడుగును గద్దించాలి, మంచిని ప్రోత్సహించాలి. ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవం కలుగుతుంటే మధ్యలో వెళ్లిపోవలసి వచ్చింది. అది ఒక్క మనిషి కోసం. దైవ సేవకులు దేవుడు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి. ఫలితాలు దేవునికే వదిలేయాలి. ఈ అధ్యాయంలో గారడీ సీమోను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఫిలిప్పు పరిశుద్ధాత్మకు లోబడి గొప్ప సేవ చేశాడు. క్రైస్తవ సేవ గారడీ కాదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకులు చేసే పరిచర్య. మన భక్తి ప్రదర్శన కాదు, రహస్య ప్రార్థనకు దేవుడిచ్చే బహిరంగ ఫలితం. ప్రియ సోదరా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పరిశుద్ధాత్మ నీలోనే క్రీస్తును నీకు చూపుతున్నాడా? పాఠం సమాప్తం. మహిమగల మా తండ్రి, నేటి వాక్య పఠనయందు నీవు మాకు తోడై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించినందుకు నీకెంతో కృతజ్ఞులం. మా ప్రియ తండ్రి, మా శ్రోతలందరూ ఆత్మయందు బలపడి నేటి వాక్య భోజనము ద్వారా తుష్టి పుష్టి కలిగి ఉండునట్లు, వారి జీవితములలో ఒక నూతన ఆరంభము కలుగునట్లు ఈ పాఠమును వారి ఆత్మల కొరకై ఆశీర్వదించుమని
యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.